గ్రీన్ సిగ్నల్ పడింది, అందరూ ముందుకెళ్తున్నారు, కానీ మీరు మాత్రం అక్కడే మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినట్టు ఉండిపోయారు. లైఫ్ లో కూడా అంతే ఉంది కదా. లింక్డ్ఇన్ లో చూస్తే అందరికి జాబ్స్ టాలెంట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అందరూ ట్రిప్స్ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు, కానీ మీ లైఫ్ మాత్రం లోడింగ్ లోనే ఉండిపోయింది. ఆమె ద ఓన్లీ గై స్ట్రక్ అనే ఫీలింగ్ చాలా సార్లు వస్తుంటది కదా. ఐఎమ్ హియర్ టు టెల్ యూ దట్ యు ఆర్ నాట్ అలోన్. లెట్స్ టాక్, అండ్ దిస్ ఇస్ నాట్ అ మోటివేషన్, జస్ట్ అ రియల్ టాక్. మన ఛానల్ చాలా చిన్నది అండ్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ 500 సబ్స్క్రైబర్స్, సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. లెట్స్ టాక్ అబౌట్ ద ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్. అవర్ పేరెంట్స్ జస్ట్ గ్రూ అప్ ఇన్ డిఫరెంట్ ఇండియా. సెక్యూరిటీ అంటే సర్వైవల్, సర్వైవల్ అంటే కెరియర్, కెరియర్ అంటే జాబ్, జాబ్ అంటే మంత్లీ ఇన్కమ్, మరి ప్యాషన్ వాళ్ళకి అది లగ్జరీ కదా. బేసిక్ గా ఆ జనరేషన్ వాళ్ళకి సెటిల్డ్ లైఫ్ అంటే పీస్, కానీ మన జనరేషన్ వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ ఉండాలి, అప్పుడే పీస్. అందుకే మనం బై డిఫాల్ట్ జాబ్ లోకి వెళ్తాం, సెక్యూర్ గేమ్ ప్లే చేస్తాం, బట్ హార్ట్స్ మాత్రం హెవీగా ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి ఎల్ఐసి పాలసీ ఎలానో మనకి లైఫే పాలసీ. పర్పస్ ఉందో లేదో కూడా తెలియదు. వాళ్ళకి వచ్చే క్వశ్చన్ జాబ్ ఉందా లేదా, కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనే డౌట్. హియర్ ఆర్ సమ్ సైన్స్ దట్ యు ఆర్ లివింగ్ సమ్వన్ ఎల్స్ డ్రీమ్. మండే మార్నింగ్ డిప్రెషన్. జాబ్ కోసం ఆఫీస్కి అయితే వెళ్తారు, కానీ జోష్ మాత్రం రాదు. వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ డ్రైన్ అయిపోతున్న ఫీలింగ్. కెరీర్తోనేమో సొసైటీని ఇంప్రెస్ చేయాలి, కానీ ప్యాషన్ మాత్రం సీక్రెట్ గా చేసేస్తారు. జూమ్ మీటింగ్స్ లోనేమో ఫేస్ విజిబుల్, లైఫ్ లోనేమో సోల్ ఇన్విజిబుల్. ఇన్ కేస్ మీరు కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉంటే కామెంట్స్ లో మీ సిచ్యువేషన్ అంటే మెన్షన్ చేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ సిచ్యువేషన్ వేర్ ప్యాషన్ లుక్స్ లైక్ రిస్క్. ప్యాషన్ ని చూస్ చేయడం అంటే ఈజీ అస్సలు కాదు బ్రో, అందరూ చేయలేరు. ఇట్ ఫీల్స్ లైక్ జంపింగ్ ఇంటూ సీ వేర్ మీకు స్విమ్మింగ్ వచ్చు, కానీ ప్రాక్టీస్ లేదు. ప్యాషన్ ఎప్పుడు కూడా రిస్కీగానే కనిపిస్తుంది అంటిల్ ఇట్ బికమ్స్ యువర్ రియాలిటీ. అండ్ లెట్స్ టాక్ సంథింగ్ రియల్. మన పేరెంట్స్ మన విలన్స్ అస్సలు కాదు. వాళ్ళకి మీ సేఫ్టీ కంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు, కానీ మీ సోల్ కి కూడా కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్, అది మీరే హ్యాండిల్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే జాబ్ ని ఫాలో అయితే శాలరీ వస్తుంది, ప్యాషన్ ని ఫాలో అయితే ఎనర్జీ వస్తుంది. కెరీర్ లో ట్రాఫిక్ ఎక్కువ, ప్యాషన్ లో క్లారిటీ ఎక్కువ. అండ్ రిస్కీ పార్ట్ ఏంటో తెలుసా, మీరు మీ 60 years కూడా బతికి జస్ట్ ఒక 60 seconds కూడా మీ ప్యాషన్ ఎక్స్ప్లోర్ చేయకపోవడమే. మీరైతే మీ ప్యాషన్ మీద డెఫినెట్ గా ఒక్క అటెంప్ట్ అయినా ఇవ్వండి, ఎందుకంటే ఫెయిల్ అయితే అంతా అయిపోయినట్టు కాదు, ఒకవేళ అంతా అయిపోయినా అదే ఫైనల్ కాదు. లెట్స్ గో టు రియలిస్టిక్ పాత్, హౌ టు బ్యాలెన్స్ బోత్ ప్యాషన్ అండ్ కెరియర్. రోజులో మీ ప్యాషన్ మీద మీకు స్పెండ్ చేసి 1 గంట ఉందా? మనకి జాబ్ చేసాక వచ్చే ఎక్స్క్యూజెస్, ఐఎమ్ టైర్డ్, కొంచెం చిల్ అవుదాం, ఇప్పటివరకు వర్క్ చేసాం కదా, టీవీ చూద్దాం. లెట్స్ ఇగ్నోర్ దిస్. ఫుడ్ కోసం డబ్బులు కావాలి, బిల్స్ కట్టడానికి డబ్బులు కావాలి, అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఇగ్నోర్ చేయలేం. సో మనకి జాబ్ గ్యారంటీగా కావాలి, అండ్ మన ప్యాషన్ మన జాబ్ ఇంకా కాదు కాబట్టి, సో ప్యారలల్ గా రోజుకి కొంచెం టైం పెట్టుకోండి, మీ ప్యాషన్ స్పార్క్ చేసి ఒక పని అయితే చేయండి. మీ ప్యాషన్ మీద ఒక పోర్ట్ఫోలియో తయారు చేయండి, బిల్డ్ అ స్కిల్ అపాన్ ఇట్, అండ్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. ఈ ప్యాషన్ మీకు వర్కౌట్ అవుతుందని ఎప్పుడు ప్రూవ్ అవుతుందో తెలుసా, వెన్ ఇట్ స్టార్ట్స్ పెర్ఫార్మింగ్ ఫర్ యూ. అండ్ దెన్ టాక్ విత్ ఫ్యామిలీ, ఓపెన్ ఉండాలి, రా ఉండాలి, నాట్ రిబిలియన్, బట్ రీజన్స్ మాత్రం గట్టిగా చెప్పాలి. అండ్ యువర్ ప్యాషన్ షుడ్ డెఫినెట్లీ ప్రూవ్ దెమ్ దట్ ఇట్ ఈస్ మోర్ ప్రామిసింగ్ దాన్ యువర్ జాబ్. మీ డ్రీమ్ ని మీరే డిఫెండ్ చేయాలి, మీరే ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మన తెలుగులోనే ఇంజనీర్స్ టర్న్డ్ అవుట్ టు బి ఫిల్మ్ మేకర్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అవుతున్నారు. అంతెందుకు నేను కూడా కంటెంట్ తయారు చేద్దామని రోజులో కొంచెం టైం దీనికే స్పెండ్ చేస్తున్నా. మీ పేరెంట్స్ అయితే డెఫినెట్ గా ఇంప్రెస్ అవుతారు వెన్ యూ స్టార్ట్ షోయింగ్ దెమ్ ద ప్రోగ్రెస్. అండ్ మీ ప్యాషన్ కనుక సక్సెస్ అయితే పేరెంట్స్ డెఫినెట్ గా ప్రౌడ్ ఫీల్ అవుతారు. స్టార్టింగ్ లో రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ ఎండింగ్ లో మాత్రం రెస్పెక్ట్ గ్యారంటీగా వస్తుంది. మీరు కూడా మీ జర్నీ స్టార్ట్ చేశారు అంటే మీరు నేను కూడా సేమ్ పేజ్ లో ఉన్నట్టే లెక్క, కాకపోతే నేను ఒక నెల ముందు స్టార్ట్ చేసినట్టు అంతే. మనం కూడా చాలా చిన్న స్టేజ్ లో ఉన్నాం, ఒక 50 సబ్స్క్రైబర్స్ రోడ్ మ్యాప్ లో ఉన్నాం, ఒక 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే దారిలో అయితే ఉన్నాం. మీకు కూడా నాలని ఏదైనా చేయాలని ఉంటే ఒక్క లైక్ వేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హియర్ ఆర్ ద థింగ్స్ వాట్ యూ షుడ్ నాట్ డూ. మీకు ఒక బ్యాకప్ లేకుండా, మీ ప్యాషన్ మీద మీకు క్లారిటీ లేకుండా మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ అయితే అస్సలు క్విట్ చేయొద్దు. అండ్ నెవర్ ఇమాజిన్ దట్ యువర్ ప్యాషన్ విల్ టర్న్ అవుట్ టు బి మనీ ఇమీడియట్లీ. జస్ట్ మీరు రైట్ అని ఫీల్ అవడం కోసం వేరే వాళ్ళని రాంగ్ అని అయితే అస్సలు ప్రూవ్ చేయకండి. ప్యాషన్ ని ఫాలో అవ్వాలంటే మీలో పేషెన్స్ చాలా ఉండాలి, సో ఫస్ట్ పేషెన్స్ ని ఫాలో అవ్వండి. మీ రెజ్యూమ్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీ హార్ట్ లో ఎక్సైట్మెంట్ కూడా ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్మండి, డిలే ఇన్ఎవిటబుల్ బట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. సో మీరు చెప్పండి, విచ్ వన్ వర్క్స్ బెటర్, పేరెంట్స్ చెప్పిన కెరియరా ఆర్ మీరు చూస్ చేసుకున్న మీ ప్యాషన్? ఆన్సర్ అయితే సింపుల్ కాదు, క్వశ్చన్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సేఫ్ గేమ్ ఆడితే లైఫ్ అయితే డెఫినెట్ గా పాస్ అవుతుంది, బట్ మీ సోల్ మాత్రం కొంచెం ఫెయిల్ అవుతుంది. దాన్ని సాటిస్ఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆనెస్ట్ ట్రూత్ ఏంటంటే 2 paths లో కూడా సక్సెస్ గ్యారంటీగా ఉంది, కానీ ఒక path లో మీకు పీస్ వస్తుంది, ఇంకొక path లో మీకు ప్రెషర్ వచ్చినా రాకపోయినా కెరీర్ ఉంటుంది. ప్యాషన్ పార్ట్ టఫ్ అయి ఉండొచ్చు, బట్ ఇట్ గివ్స్ యూ మోర్ పవర్. పేరెంట్స్ చెప్పిన పార్ట్ చూసుకుంటే అందరూ హ్యాపీ, బట్ ఇట్ మైట్ మేక్ యూ ఫీల్ లైక్ లెస్ సాటిస్ఫైడ్. మీ కనుక ఈ వీడియో కొంచెమైనా హిట్ అయి ఉంటే, నచ్చితే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్ అండ్ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ రీచ్ తక్కువ ఉంది, ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీఆర్ ఆన్ రోడ్ టు 500 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. Bye now.